రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. రోమాపత్రిక 12వ అధ్యాయము. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము కలిసి చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 from verse 1 to 2. అందరం కలిసి చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై మనం మోకరించి ప్రవేశ చూచుకుందాం. ప్రేంగల్ తండ్రి, ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క బల దగ్గరకు మేము కూడి వచ్చి ఉంటుండగా సంగముగా ప్రభా, మరి మా హృదయాలను పరిశీలించండి. దేవా, నీ యొక్క వాక్యము మరి వెల్లడవుతూ తోడనే వెలుగు కలిగిన నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నీ వాక్య వెలుగులో మా జీవితాలను మేము సరి చేసుకున్నట్లుగా నీ సహాయం అనుగ్రహించండి. ప్రభా, మరి నీ వాక్యము ప్రభా అది ఎంతో ఉన్నతమైనది దేవా. అది మా యొక్క ప్రభా మరి జ్ఞానమునకు మించినది. ప్రభా, మీరు అనుగ్రహించండి. నీ పరలోక సమ్ముఖం నుంచి నీ మాటలు అర్థం చేసుకున్నట్టుకు ఇక్కడ కూర్చున్న మేమందరం కూడా నీ యొక్క ప్రభా నీ వైపు చూస్తుంటుండగా నీ యొక్క వాక్యం ద్వారా మా హృదయంలో కార్యం చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. కూడా వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆత్మ సత్యముతో నేను ఆరాధించుటకు మాకు చేసిన సహాయానికి స్తోత్రములు. యోగ్యంగా మేమందరము బల్లో పాలు పొందే కృప దయచేయమని, అల్పుడను అయోగ్యుడను అపాత్రుడను నన్ను సులువు చాటు మరుగుపరుచుకొని నేను ఒకటి బూరగా పాత్రగా వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చాలాసార్లు ఈ యొక్క మనం ఈ వచన భాగాన్ని చాలాసార్లు ధ్యానించాం. కొన్ని తలంపులను మళ్ళీ మరొకసారి ఉదయకాల సమయంలో చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి ఈ పత్రికలో ఈ రోమాపత్రిక అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. మనందరికీ తెలుసు. కారణం ఏంటంటే అనేకమైనటువంటి రక్షణ విషయాలు, అంతేకాకుండా యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం, దాని వెనుకన ఉద్దేశము, ఆయన ఏ విధంగా మనుషులందరిని రక్షించాలని ఈ లోకానికి వచ్చాడో, ఆ రక్షణలో ఉన్నటువంటి ప్రాముఖ్యతలు, రక్షణలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, వాటన్నిటిని కూడా రోమాపత్రికలో రాయబడుతూ వచ్చింది. క్లియర్గా చాలా చక్కగా రాస్తూ వచ్చాడు. ఇంకా చెప్పాలి అంటే అపోస్తులందరూ ఒక వంతైతే ఈ అపోస్తులైన పౌలు ఈ ఒక్కడు ఇంకొక వ్యక్తిగా మనం చూడవచ్చు. కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి గలిబిలి ఏంటంటే ఈ యొక్క సువార్త రక్షణ అనేది క్రైస్తవులకైనా లేదంటే యూదులకైనా అన్ని జనులకు ఉందా లేదా అనేది ఆ క్లారిటీ పేతురు వీళ్ళకు కూడా లేకుండా ఉండే. అలాంటి సమయంలో దేవుడు పౌలును లేపుకున్నాడు, పౌలును ఏర్పరచుకున్నాడు, పౌలును తన సేవకునిగా మార్చుకున్నాడు. ఒకప్పుడు సంఘమును హింసించిన సౌలుని దేవుడు పౌలుగా మార్చి ఇంత చక్కని పత్రికను రాశాడు. ఎందుకంటే ఈ పత్రిక అనేది ఇట్స్ అంటే పర్ఫెక్ట్ క్లారిఫికేషన్. అన్యజనులని ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వారికి రక్షణ ఉందా లేదా అనేది ఈ పత్రికలో ఉన్నంత క్లియర్గా చూద్దాం. ఒకసారి ఒక వచనం చూపిస్తారు. రోమాపత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయంలోనే ఈ మాట రాస్తూ వచ్చాడు. 14వ వచనం, గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకు మూఢులకు నేను రుణస్థుడను, మీకు సువార్తను ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి. ఈ విధంగా సువార్తను గురించి స్పష్టంగా చాలా క్లియర్గా, అంటే ఆ డాక్ట్రినల్ క్లారిఫికేషన్,
ఆ సిద్ధాంతపరమైనటువంటి ఆ స్పష్టతను అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలో రాసినంత క్లియర్గా ఎక్కడ మనకు కనపడదు. నాకు తెలిసి ఈ పత్రిక చదవటం ద్వారా కూడా అనేక మంది అపోస్తలు కూడా అర్థం చేసుకుని ఉండొచ్చు, ఆహా ఇది దేవుని యొక్క ఉద్దేశం అని చెప్పి. అంతేకాకుండా ఈ యొక్క అధ్యాయంలో అనేకమైనటువంటి దేవుని యొక్క కార్యములు అక్కడ అన్నాడు చూడండి మొదటి వచనంలో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ సరే ఈ భాగం అంటే ఇంగ్లీష్లో ఏముందంటే బై మెర్సీస్ ఆఫ్ గాడ్ అని ఉంది. దేవుని కృపలను బట్టి, మెర్సీ ఆఫ్ గాడ్ అని రాయాలి, మెర్సీస్ ఆఫ్ గాడ్ అని రాయబడింది. అంటే కృపలను, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపలను మెన్షన్ చేస్తూ, అంటే 11వ అధ్యాయం వరకు ఆయన ఈ మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయంలో అనేకమైన అంశాలు, కొన్ని ఉదాహరణకు మీకు చూపిస్తారు. రోమాపత్రిక 4వ అధ్యాయము, రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులంగా తీర్చబడటకై, మనం జస్టిఫైడ్ బై గాడ్, యేసుప్రభు వారి ద్వారా ఉచితంగా ఏం చేయబడ్డాం, నీతిమంతులంగా తీర్చబడ్డాం. జస్టిఫికేషన్. అదే అధ్యాయం రోమాపత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, వేలుగనుగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. పాప క్షమాపణ గురించి, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, మన పాపములకు పొందినటువంటి క్షమాపణ. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి, రీకన్సలేషన్ విత్ గాడ్. దేవునితో ఒకప్పుడు మన స్థితిని కోల్పోయాం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆ స్థితిని మనం కోల్పోయాం. దట్ వాజ్ రిస్టోర్డ్ బై త్రూ ద జీసస్ క్రైస్ట్. ఇప్పుడు మనం దేవునితో, అక్కడ అంటాడు ఎబిప్రతులు కూడా, మనము ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదము. దేవునితో మనం పోగొట్టుకున్నటువంటి స్థితిని, ఆ సమాధాన స్థితిని మనం పొందుకున్నాం. ఇంగ్లీష్లో అయితే రీకన్సలేషన్ విత్ గాడ్. దేవునితో సమాధానపరచబడ్డాం, సంధి చేయబడ్డాం. ఇవన్నీ కూడా కృపలు, లేదంటే బ్లెస్సింగ్స్, లేదా రక్షణలో భాగములు. ఇవన్నీ పాప క్షమాపణ, తర్వాత నీతిమంతులంగా తీర్చబడటం, దేవునితో సమాధాన స్థితి పొందటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం, దేవునితో నీతిమంతులుగా తీర్చబడటం మాత్రమే కాకుండా దేవుని యందు విశ్వాసం నుంచి మనందరం కూడా ఒకనాడు మహిమపరచబడతాం. మన కొరకు రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి, ఇంకా ముందుకు రాస్తే 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమెదుట ఇప్పటి కాలపు శ్రమలు, మనకొక ప్రత్యక్షము కాబోయే మహిమ ఉంది. మనం ఈ లోకానికి సంబంధించిన వారము కాము. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం మహిమపరచబడబోతున్నాం, ప్రభువుని చూడబోతున్నాం. కొంత ముందుకెళ్తే ఆయన తోడి వారసులంగా మనం మార్చబడుతూ వచ్చాం. ఇంకొంచెం కిందికి వెళ్తే అదే అధ్యాయంలో మనల్ని దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాపు వాడేవాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. సెక్యూరిటీ, యేసు ప్రభువు వారిలో మనకు ఇవ్వనటువంటి భద్రత, పిల్లలు, ఇవన్నీ కూడా దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు. ఇవన్నీ కూడా ప్రభు యొక్క కృపలు, మెర్సీస్ ఆఫ్ గాడ్. ఇవన్నీ చెప్తూ 11వ అధ్యాయంలో కూడా 33వ వచనం అంటే చదువుకుందాం. 11వ అధ్యాయం 33వ వచనం, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో గమ్యం. ఇవన్నీ ఆలోచిస్తే ఒక మనిషికి దేవుడు ఇన్ని చేశాడా? ఇవన్నీ చేయడానికి, ఇవన్నీ ఆయనకు అనుగ్రహించడానికి, రక్షణలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించడానికి ఆలోచిస్తే దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము,
ఆయన తీర్పులు ఎంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. 36వ వచనం, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగినవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు కోసం, ప్రభు నిమిత్తం, ప్రభు ద్వారా, యేసు ప్రభువారి ద్వారా ఇవన్నీ కూడా చేయబడ్డాయి. ఆ ప్రభు ఎవరివాడు? మనవాడు. నువ్వు క్రీస్తు వాడవు, క్రీస్తు మనవాడు. క్రీస్తులో ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు చెప్పిన పాప క్షమాపణ, నీతిమంతులంగా తీర్చబడటం, అంత మాత్రమే కాకుండా వారసులంగా మార్చబడటం, ప్రభువుతో సమాధాన స్థితి కలిగి ఉండటం, ప్రభువులో భద్రత కలిగి ఉండటం, ప్రభువులో ఒకనాడు మహిమలో మనం పాలు పొందబోతున్నాం. ఇవన్నీ కూడా ఒక నిరీక్షణ, ఇవన్నీ కూడా క్రీస్తులో మనం కలిగి ఉన్నాం. ప్రభు ఒకనాడు, మన ప్రభువు, మన విమోచకుడు ఒకనాడు ఏమై ఉన్నాడు? ఆయన ఈ లోకానికి మనందరినీ కూడా తీసుకొని వెళ్ళడానికి రానై ఉన్నాడు. క్రీస్తు తన పరిశుద్ధులతో కూడా వస్తాడని చెప్పి రాయబడి ఉంది. ఇది ఒక నిరీక్షణ. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు 12వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ అంటాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఈ మధ్యాహ్నకాల సమయంలో పిల్లరా వాక్యం చెప్తున్నాడుగా, మన యొక్క అంశం ఏంటి అంటే ఇవన్నీ దేవుడిచ్చాడు. ఫస్ట్ 1 to 11 వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. దేవుడు మనకి ఇచ్చినవన్నీ కూడా 11 అధ్యాయాలు. ఇప్పుడు 12వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చేయాలి? ఇన్ రెస్పాన్స్ టు గాడ్, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, ఆయనలో మనం పొందుకున్నటువంటి ఇవన్నిటికీ ప్రతిగా ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్తున్నాడంటే, మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడి. అందుకని క్రైస్తవ జీవితం అనేది ఇట్స్ నాట్ థియరిటికల్. క్రైస్తవ జీవితం అనేది ప్రాక్టికల్. ఇది మనం చేసి చూపించవలసింది. మన అనుదిన జీవితంలో మనము కలిగి ఉండవలసింది క్రైస్తవ జీవితం. అక్కడ అన్నాడు, దేవునికి ఆ పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. సజీవ యాగంగా, లివింగ్ సాక్రిఫైస్. పాత నిబంధనలో ఈ పదం ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే పాత నిబంధన నుంచి పట్టుకోవచ్చు. పాత నిబంధనలో బలులు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి. ఆ బలులు ఎవరు అర్పిస్తారు అంటే, ఎవరు అర్పిస్తారు? యాజకుడు అర్పిస్తాడు. కొన్నిసార్లు పాప పరిహారార్థం కోసం, కొన్నిసార్లు సమాధానార్థ బలి కోసం, కొన్నిసార్లు అర్పణ కోసం ఆయన దహన బలిగా అర్పిస్తారు, ఆయనకు చెల్లించాలని అర్పిస్తారు. ఇప్పుడు మనందరం కూడా యేసు ప్రభు వారిలో నూతన నిబంధనలో చూద్దామా? 2వ పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయునగు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనము ఏమై ఉన్నామని చెప్తున్నారంటే అక్కడ పరిశుద్ధ యాజకులు. ఆ యాజకులు ఏం చేస్తారట? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తారు. దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్. క్రొత్త నిబంధనలో ఇక్కడ ఎవరైనా సరే, సేవకులైనా విశ్వాసులైనా అందరం కూడా యేసుక్రీస్తు ద్వారా మనందరం ఏమై ఉన్నాం? యాజకులం. అంశం కాదు కానీ చెప్తాను, యాజకులు అంటే దిస్ ఈజ్ అ ప్రివిలేజ్, ఆధిక్యత. ఎన్ని గోత్రాలు ఉన్నాయి? ఇజ్రాయేల్ గోత్రాలు సుమారుగా 12 గోత్రాల్లో ఒక గోత్రం ఏంటి? ఆ గోత్రము యాజకులు ఎక్కడి నుంచి తీయబడ్డారు? లేవి అనే గోత్రంలో నుంచి మాత్రమే ఏమవుతారు? వాళ్ళు యాజకులు, ఏర్పరచబడినటువంటి వాళ్ళు. 12 గోత్రాలను అందరూ దేవుని బిడ్డలే, కానీ ఈ యాజకులు మాత్రం ఏ గోత్రం నుంచి రావాలి? లేవీల్లో మాత్రమే రావాలి. ఇప్పుడు అనేక మంది ప్రజలు ఉన్నారు. మనందరం కూడా రాజులైన యాజక సమూహం. మనందరము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాజకులం. యాజకులు అనంగలోనే యాజకులకి ఒక పని ఉంది.
ఏంటా ప్రాముఖ్యమైన పని అంటే, ఈ యాజకులు ఆ దినాల్లో ఈ మనిషికి ఎవరైతే తన దగ్గరకు వస్తాడో ఆ వ్యక్తికి దేవునికి మధ్య ఏం చేస్తాడంటే ఒక అనుసంధానకర్తగా ఉంటాడు. అయ్యా నేను పాపం చేశాను, ఈ తప్పు చేశాను అంటే దానికి ఒక బలి పట్టుకు రావాలి. ఒక గొర్రెనో ఒక మేకనో ఒక పావురాన్నో ఆ యొక్క విధి ప్రకారం తీసుకొని రావాలి. తీసుకొస్తే ఆయన ఎక్కడో బయట ఉండాలి. దాన్ని ఆ యొక్క జంతువుని చంపి ఆ రక్తాన్ని ప్రోక్షించి ఆ దేవుడు చెప్పినట్టుగా ఆయన పాపానికి ఏం చేస్తాడు? పరిహారం చేస్తాడు. ఇది యాజకుని యొక్క పని. దాన్ని చంపి వేస్తాడు. దాన్ని చంపి ఆ అర్పణ తీసుకొచ్చి ప్రభువుకి అర్పించి, ప్రభువా ఈయన పాపములను క్షమించు. క్రొత్త నిబంధనలో అయితే అదైతే పాత నిబంధనలో చనిపోయిన దాన్ని తీసుకొచ్చేవాడు. క్రొత్త నిబంధనలో నువ్వు నేను ఏంటి, మన శరీరములనే ఎలా తీసుకురావాలి? సజీవ యాగముగా దేవుని దగ్గర తీసుకొచ్చేటువంటి ఆ జంతువుని, పాత నిబంధనలో కూడా దేవుని దగ్గర తీసుకొచ్చేటువంటి జంతువుని దేని పడితే దాన్ని తీసుకొని రాకూడదు. దాంట్లో నిర్దోషమైంది పట్టుకొని రావాలి. ఏ మచ్చ డాగు ఉండకూడదు. ఆయన ఒకవేళ గొర్రెలు ఉంటే ఆ గొర్రెల నీట శ్రేష్టమైన గొర్రెను తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. అలానే ఈరోజు నువ్వు నేను కొత్త నిబంధన యొక్క దర్శనములో నువ్వు నేను ఎలా ఉన్నాము అంటే, యాజకులమే కాదు, యాజకులముగా మనం ఏమర్పిస్తున్నాం? మన యొక్క శరీరాన్ని పరిశుద్ధమును అనుకూలమునైనటువంటి సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించడానికి వచ్చాం. మన ప్రధాన యాజకుడు ఏం చేశాడు? మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభువు. ఈ ప్రధాన యాజకుడు రాబోచున్న మేలుల విషయమై మనకు సరిపోయిన వాడు. ఆయన ఏం చేశాడు? గొర్రెల రక్తము మేకల రక్తం ఇవ్వకుండా ఏమిచ్చాడు? ఆయన తన స్వరక్తం ఇచ్చి ఒక్కసారి అర్పించుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభు చేసినట్టు మనల్ని కూడా చేయమంటే చూడాలి ఎంతమంది రక్తం ఇస్తామో. యేసుప్రభు వారు తన్ను తానే అర్పించుకున్నాడు. ఇప్పుడు నువ్వు నేను కూడా మనం ఏమి రక్తం ఇవ్వాల్సిన పని లేదు, కానీ మన శరీరాన్ని ప్రభువుకి ఏం చేయాలి? లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగముగా. మన డబ్బు కన్నా మన యొక్క విషయాలన్నిటికంటే కూడా మన శరీరమును ప్రభువుకి ఎలా సమర్పించాలి? యాగముగా, లివింగ్ సాక్రిఫైస్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు 11 అధ్యాయాల్లో చెప్పినటువంటి అన్నిటినీ బేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు, కాబట్టి సహోదరులారా, మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడు. పిల్లరా, ఇక్కడ 3 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ అర్పణలో అర్పించేటప్పుడు ఏంటంటే పాత నిబంధనలో కూడా రాయబడి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు సంతోషించిన చాలు. బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలు అర్పించడం వలన ఆయన సంతోషించున. ప్రభు సంతోషించేది బలులు కాదు. అక్కడ అంటాడు దహన బలులు కాదు. ఆయన ఎలా సంతోషిస్తాడట? ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన. ఈరోజు ప్రభు ఆజ్ఞను గైకొంటున్నామా? దిస్ ఈజ్ ద రియల్ సాక్రిఫైస్. ఆ దినాల్లోనే చెప్పాడు, నువ్వు బలులు తెచ్చావని నేను ఆనందించట్లే, కానీ ఒకరు ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఈరోజు ప్రభువుని సంతోషపెడుతున్నామా? మన యొక్క హృదయాన్ని, మన యొక్క శరీరాన్ని అర్పించటం ద్వారా ప్రభువుని సంతోషపెడుతున్నామా? ఆయన ఆజ్ఞకు లోబడటం ద్వారా. కీర్తన గ్రంథము దావీదు అంటాడు 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే, ముందుగా 16వ వచనం చూడమ్మా. 16వ వచనం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలినికి ఇష్టమైంది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. చాలు. విరిగిన మనస్సే నీకు ఇష్టమైనటువంటి బలులు. ఈరోజు ప్రభువుకి అర్పించుకున్నావా?
మన హృదయాన్ని మనం అర్పించుకున్నామా? మన శరీరాన్ని మనం అర్పించుకున్నామా? దేవుడు మన హృదయంలో లేకుండా మనం ఏమి చేసినా కూడా అది వ్యర్థమే. పాత నిబంధనలోనే అన్నాడు, నీ దహన బలులు ఒకడు ఆజ్ఞను గైకొనటం వలన యెహోవా ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ప్రభువు సంతోషిస్తాడట ఆయన ఆజ్ఞను గైకొనేవారు. నిన్న చూసుకున్నాం, కీర్తన కూడా మాట చూద్దాము. 149వ కీర్తన, 147వ కీర్తన 11వ వచనం, 10-11 వచనాలు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడు, నరుల కాల సత్యవయందు ఆయన ఆనందించాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడు. ఆయన ఆజ్ఞను గైకొనేవారు, ఆయన కృప కోసం కనిపెట్టుకునేవాళ్ళు, ఆయన యందు భయభక్తులు గల వారి యందు ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఇగో నా కోసం కనిపెట్టారు, నా కోసం నా యందు భయభక్తుల వారు. మనమే ఆయన సంతోషం. మనమిచ్చే బలులు, మనమిచ్చే అర్పణలు అంటాడు కదా, 1000 కొండల మీద పశువులన్నీ నావే, భూమి నాదే, ఆకాశం నాదే. మనమేమిస్తాం దేవునికి? ప్రభు ఆయన కోసం కనిపెట్టుకునేవారు, ఆయన కోసం జీవించే వాళ్ళని బట్టి ప్రభు ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. ఒకవేళ మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా మన శరీరాన్ని మాత్రమే మనం చాలాసార్లు మేము క్లాసులో అంటూ ఉంటాం, మైండ్ యాబ్సెంట్, బాడీ ప్రెసెంట్. ఇక్కడే చాలామంది కూర్చుంటారు కానీ ఆలోచనలన్నీ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. కొత్త టెక్నాలజీలు వస్తూ ఉన్నాయి, ఏ టెక్నాలజీ కూడా వస్తే బాగుంటుంది, అసలు ఏం చేస్తున్నారని తెలిసిపోతూ ఉంటాయి. మా కాలేజీలో ఒక టెక్నాలజీ అంటే ఆల్రెడీ ఉందే, ఇప్పుడు ఈ మధ్య కొత్తగా సీసీ కెమెరాస్ పెట్టారు ఒక బ్లాక్లో. ఆ బ్లాక్లో ఏంటంటే వాళ్ళు మాట్లాడేది కూడా వినపడుతుంటుంది మాకు. వాళ్ళు ఏం చెప్తున్నారో, 60 మంది పిల్లలు ఉంటారు, ఎక్కడైతే మాట్లాడుతుంటారో చిన్న బాక్సులు వస్తా అంటే వాడు మాట్లాడుతున్నాడని, ఏ క్లాసులో ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారో ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది మేము సీసీలు చూస్తుంటాం. అలా కొత్త టెక్నాలజీ వచ్చి మనం మనసులో మాట్లాడుకునేది కూడా బయటకు వస్తుందేమో చూడాలి. పిల్లరా, దేవుడు ఆయన హృదయ అంతరంగములను ఎరిగినటువంటి వాడు, ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. ఈరోజు ప్రభువుకి బలిగా అర్పించాల్సినటువంటిది ఏంటి అంటే మన యొక్క శరీరమే, మన జీవితాన్నే ప్రభువుకి ఎలా అర్పించాలి? సజీవ యాగముగా. రండి, కీర్తన మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? చాలు, అతను ప్రాణాన్ని లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈరోజు చాలామందికి జ్ఞానం తెలియదు. లోకాన్ని సంపాదించుకుంటారు, లోకంలో అనేకమైన వాటిని సంపాదించుకొని వాటిలో తృప్తి ఉందనుకుంటారు. కానీ మనం ఒకనాడు ఈ లోకాన్ని ఏమైనా వదిలి వెళ్ళాల్సిన వారు, ఏవి కూడా మన వెంట రావు. లోకమంతటిని సంపాదించుకొని అక్కడ అన్నాడు చూడండి, ఇంకా అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? సోల్, మన ప్రాణము. ఈరోజు మన ప్రాణం ఎక్కడుంది? మనం చాలామంది భక్తి కలిగే వారికి ఉంటాం, కానీ మన ప్రాణము, మన సోల్ ఎక్కడుంటుంది అంటే చాలామందికి వారి ధనమే వారి ఆస్తిలాగా, వారి ప్రాణంలాగా ఉంటుంది. సోల్. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకు. ఈరోజు ప్రభువుని ఎరిగినట్లయితే, ఇంకా ఇక్కడ ఉన్నవారైనా ప్రభువుని ఎరగకపోతే, నువ్వు లోకమంతా సంపాదించుకొని ప్రభువు నీ జీవితంలో లేకపోతే ఒకనాడు మనందరం లోకాన్ని విడిచి వెళ్ళాల్సినటువంటి వారమే. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఖాళీ చేతులతో వెళ్తాం. కాబట్టి అసలు సంపాదించుకోవాల్సింది ఎవరిని అంటే మనం క్రీస్తుని సంపాదించుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై నేను సమస్తమును. చూద్దాం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నిశ్చయముగా అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను, క్రీస్తుని సంపాదించుకొని
ఉమ్, ఉమ్. చాలా మనతో చాలు. నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమూలమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు క్రీస్తును సంపాదించుకున్నాడు. ఏవేవి లాభకరములు అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు ప్రభు విషయమై. ఎందుకంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైనది. మన పౌరసత్వం ఎక్కడున్నది? పరలోకమందున్నది. మనం నిన్నటి వారమే అంటాడు, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటట్టు. మనం ఒక పువ్వు లాంటి వారం, గడ్డి పువ్వు లాంటి వాళ్ళం. అయితే దేవుడు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు మనం పొందేటువంటి స్వాస్థ్యము నిత్యమైనది. ఈ లోకభ్య విషయాలు కొంతకాలం ఉంటాయి, పోతాయి. కానీ ప్రభు మనల్ని ఏర్పరచుకుంది. ఆయన మనం అంతం వరకు మనల్ని ప్రేమించాడు. మనల్ని ఒకనాడు నిత్య రాజ్యంలో మనల్ని ఉంచాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయకాల సమయంలో అంశమైన పిల్లారా, ప్రపంచమంతా లోకమంతా సంపాదించుకొని ప్రభువు లేకపోతే, ప్రభువుని సంపాదించుకోకపోతే, ప్రభువుని అంతగా మనం ప్రేమించకపోతే ఎలా ప్రేమించాలి అని అంటాడంటే, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో నీ దేవుడు అనే యెహోవాను సేవించాలి. ఇది ఆజ్ఞలన్నిటిలో ఏం ఆజ్ఞ? ఇది మొట్టమొదటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞను ఆయనను గైకొనకుండా ప్రభువుని మనం ఏం చేయలేం? సంతోషపెట్టలేం. ఆజ్ఞను గైకొనడం వలన యెహోవా ఏం చేస్తాడు? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే మన ప్రభువుని పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో యెహోవాను ప్రేమించాలి, ఆయనకు అప్పగించుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రభు వైపే చూసేటువంటి జీవితం. ఇంకా ఇక్కడ ఎవరైనా ప్రభువుని అర్పించుకోకుంటే, ప్రభువు తమ జీవితాన్ని అప్పగించుకోకపోతే ఇవన్నీ కూడా ఈరోజు మనం ఉంటాం, రేపు ఉండకపోవచ్చు. కానీ ప్రియులారా, ఆయన ఇచ్చేటువంటి స్వాస్థ్యం నిత్యమైనది. దేవుని కొరకు నీ ప్రాణమును అర్పించుకోకపోతే, ప్రభువుని ప్రాణముగా ప్రేమించకపోతే, ప్రభువుకి ప్రాణముగా మనం సేవించకపోతే, పూర్ణ హృదయంతో సేవించకపోతే మనంత దౌర్భాగ్యం ఇంకెవరం లేం. ఈ లోకంలోని విషయాలన్నీ కూడా తాత్కాలికమైనవి. ఇంతలో అవి కొంతకాలం ఉంటాయి, కొంతకాలం పోతాయి. కానీ నిత్యమైనటువంటి స్వాస్థ్యము ఆయన కొరకు, ఆయన ప్రజల కొరకు ప్రభువు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. కాబట్టి మొట్టమొదటిగా మనం ప్రభువుకు అర్పించాల్సింది ఏంటంటే మన ప్రాణమును. దేవుడు ఎప్పుడైతే ఇవన్నీ మనకు చేశాడో మన ప్రాణముతో ప్రభువుని ప్రేమించాలా, మన ప్రాణముతో ప్రభువుని సేవించాలా. దావీదు అంటాడు కదా, ఆయన చేసిన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకము. చాలాసార్లు ఇకపోతే మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాం, ఎవరైతే ప్రభువులో కొనసాగుతున్నారో ఒక్కోసారి మనం మర్చిపోతాం. మనం మనిషి అనేవాడు ఏం చేస్తాడట? మర్చిపోతుంటాడు. మర్చిపోవడం అనేది మన యొక్క నైజం. దావీదు అంటాడు, అందుకనే ఆయన చేసిన ఉపకారాలలో దేనిని కూడా మరువకము. 2 పేతురు 2 ఒక మాట చూపిస్తాను. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, ముందుగా 8వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపులకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును అగును. చాలు. ఇక్కడ పైన చూస్తే ఏంటి అవి అంటే చూడండి, 5వ వచనంలో విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమందు సహనము, సహనమందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకున్నది. ఇవి ఎవనికి లేకపోనో 9వ వచనంలో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును. ఒక్కోసారి మనం మర్చిపోతాం, దేవుడు మనం దేనికి రక్షించాడో మర్చిపోతాం. ఈ మర్చిపోవటం వల్ల మనం ఏమైపోతామంట? గుడ్డి వాళ్ళం అయిపోతాం. దూరదృష్టి ఉండదు. మనం ఈ యొక్క వాటి గురించి ఎప్పుడైతే మనం మర్చిపోతామో మనం గుడ్డివారం అయిపోతాం. మనం చూడలేం, ఏవి చూడాలో వాటిని చూడలేం, వేటిని మనం నిరీక్షించాలో వాటి వైపు మనం చూడించలేం, వేటి మనం దృష్టించాలో, వేటి మీద ఆశ పెట్టుకోవాలో వాటి మీద పెట్టుకోకుండా మన దృష్టి సన్నగిలుతూ ఉంటుంది.
ఈరోజు ఒక్కోసారి మర్చిపోవటం అనేది దేవుడు చేసిన మేలులు. మనం ఏ స్థితిలో లేపడ్డాం, ఎక్కడ ఉన్నాం. ఒకనాడు దేవుడు ఆదుకోకపోతే, దేవుడు రక్షించకపోతే మనం ఏమై ఉంటాం? అందరితో పాటు ఈ లోకంలో బతుకుతాం, అందరితో పాటు ఈ లోకంలో చనిపోతాం. ఏమీ మన వల్ల ప్రయోజనం ఎవరికీ లేదు. ప్రభువు ఏ స్థితిలో మనల్ని లేపాడో అది మనం ఎప్పటికి కూడా ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. మర్చిపోతే మనం ఏమవుతాం? వాక్య ప్రకారంగా గ్రుడ్డివారం, దూరదృష్టి లేని వారం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఈ లోకానికి కాదు. మన యొక్క నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకైతే మనం ఎలాంటి వారం? దౌర్భాగ్యులం. మన నిరీక్షణ పరలోకమందు ఉన్నది. మన జీవితం ఈ లోకం కొరకు కాదు, కానీ ప్రభువు మన కోసం ఏర్పాటు చేసిన ఆ మహిమ ఎదుట మనం నిలబడటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. దూరదృష్టిని కోల్పోతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా మన సోల్, మన ప్రాణమును ప్రభువుకు అర్పించాలి. మన ప్రాణము దేని మీద మనం పెట్టుకున్నాం? మన ప్రాణము, పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, పూర్ణ బలము మనం దేని మీద పెట్టుకున్నాం అనేది మన బల ఎదుట పరీక్షించుకుందాం. కీర్తనకాడు అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆ అధ్యాయం 62 కీర్తనలో ఉంటాయి. ఆ అధ్యాయంలో చూడండి, అనేకమైన సమస్యలు గుండా వెళ్తున్నాడు. కానీ ఒకటే మాట, ఆ కీర్తన స్టార్ట్ చేశాడు, 3 సార్లు అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. బలము నీదని మరొకసారి ఆయన అక్కడ ఆ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అవన్నీ కూడా దావీదు తన ప్రాణముతో మాట్లాడుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుకి మనం ప్రాణముతో మనము ప్రభువుని సేవిస్తున్నామా? ప్రాణమిచ్చి ప్రాణముతో మనం ప్రాణముగా ప్రేమిస్తున్నామా అనేది పరీక్షించుకోవాలి. ఎక్కడైతే ఎందుకు మనం ప్రాణముగా ప్రేమించాలంటే, దేవుడు మనందరి కోసము ఆయన తన ప్రాణమిచ్చాడు, ప్రాణమిచ్చి రక్షించుకున్నాడు. అందుకే అంటాడు కదా కీర్తన గ్రంథంలో, యెహోవా చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లించగలను? ఆయన చేసిన ఉపకారాలకు ఎవరు ప్రాణం పెట్టగలరు? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నేను ఆయనకు ఆరాధన సమర్పిస్తానంటాడు. దేవుడు చేసిన మేలులకు మనం ఏమి ఇవ్వగలం? మనం ప్రాణముతో ప్రభువుని ఏం చేయాలా? ప్రేమించాలి. ప్రభువు కంటే దేనిని కూడా అధికముగా ప్రేమించకూడదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు మనం నిర్ణయించుకుందాం, తీర్మానం చేసుకుందాం, ప్రభువుని ఆ విధంగా మనము ప్రేమిస్తున్నామా? మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆయన ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవునికి మనం ఏమి చెల్లించినా కూడా రుణస్థులమే. ఏమిచ్చినా ప్రభు యొక్క ప్రేమకు, ప్రభువు ఇచ్చినటువంటి విలువకు మనం దాని ఏది కూడా అది దగ్గరలో ఉండేది కాదు, దానికి సాటి అయింది కాదు. కాబట్టి అని అడుగుతున్నాడు, బ్రతిమాలు కాబట్టి సహోదరులారా. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాము. చాలు దేవుని బతిమాలు కొంచెను. కాబట్టి సహోదరులారా, ఇప్పుడు రెండో అంశానికి వద్దాం. ప్రాణము తర్వాత శరీరము. అక్కడ ఉన్నాడు చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు. అంటే శరీరముని సమర్పించుకోవాలంటే ముందు ప్రాణము, ప్రాణాత్మ దేహం అంటారు కదా, ఈ 3 విభజించలేనిటువంటి. అందుకనే ముందు అది చెప్పాను. తర్వాత ఇప్పుడు చూడండి, అక్కడ పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకి సమర్పించి. ఇప్పుడు రెండవదిగా శరీరాన్ని సమర్పించాలి. ప్రభువు నువ్వు ఇచ్చే కానుకలు కాదు. శరీరంలో ఏమున్నాయి? శరీరంలో మన చేతులు, కాళ్ళు, తలంపులు, ఆలోచనలు, ఇవన్నీ ఈ శరీరంలోని అవయవాలన్నిటినీ ప్రభువు యొక్క అధికారం కిందకు తీసుకొచ్చి మనం ప్రభువుకు సమర్పించుకో. అదే లివింగ్, అదే సజీవ యాగం అంటే. రోమాపత్రికలోనే రాయండి, రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మిమ్మును మీరే
మనకు మనమే సజీవ యాగంగా ప్రభువుకి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అక్కడ చాలా చక్కగా వాడాడు పదాలు. మీ అవయవాలను దేనికి సాధనలో అప్పగించకూడదు? దుర్నీతి సాధనలో కాకుండా నీతి సాధనములుగా అని మనం చదువుకోవాలి. నీతి సాధనములుగా. మన నీతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆ నీతి యొక్క సాధనములుగా మన అవయవాలను అర్పించుకోవాలి. అక్కడ అంటాడు అదే అధ్యాయంలో 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులం. ఒకప్పుడైతే లోకానికి దాసులం, శరీరాశలకు దాసులం. లోకంలో ఏముంది? లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మం, దీనికి దాసులం. కానీ ఇప్పుడు మాత్రము అక్కడ అన్నాడు, మీ యొక్క చూడండి, హృదయపూర్వకంగా మీరు ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి లోబడుతున్నాం. మన మనసుతో, మన శరీరంతో, మన ప్రాణంతో లోబడుతున్నాం. ఇప్పుడు మన శరీరంతో ఏం చేయాలా? లోబడాలి. మన అవయవాలన్నీ ప్రభువుకు అప్పగించాలి పూర్ణ హృదయముతో. అక్కడ అన్నాడు, హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి ఇప్పుడు ఏం చేయబడ్డాం? నీతికి దాసులమయ్యాం. తర్వాత 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి ఏమనగా అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటక ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించి. ఇట్స్ కమాండ్మెంట్. ఇది ఆజ్ఞ, ఇది ఆప్షన్ కాదు. అప్పగించాలి. నీతికి అవయవములుగా అన్నాడు, నీతికి దాసులుగా మీ అవయవములను అప్పగించు. సరెండర్. ఈ యొక్క పాటలో అంటే సజీవ యాగంగా సమర్పించుకోవటం అంటే మన అవయవాలను ఏం చేయాలా? సరెండర్ చేయాలి. ఇట్స్ యాక్టివ్, ఇట్స్ నాట్ ప్యాసివ్. ఇది ఒక యాక్షన్. ఇది చేయాల్సిన పని. మన అవయవాలన్నిటినీ కూడా 2 గంటలు 3 గంటలు కదలకుండా కూర్చోవాలంటే మన చేతులు కాళ్ళు ఎన్నిసార్లు కష్టం కదా. కానీ ఏం చేస్తున్నాం? మన యొక్క శరీరాన్ని మనం అదుపు తెచ్చుకొని ఇది అవసరము అని చెప్పి కూర్చో. ఉద్యోగానికి వెళ్తాం, అబ్బా ఈరోజు కొంచెం బాగాలేదండి మహా అంటే ఒకసారి సెలవు పెడతాం, రెండోసారి సెలవు పెడ కుదురుతుందా? అది అవసరం. అది కూడా మనకు ఆహారానికి అవసరం, మన యొక్క వృత్తి మనం జీవించాలంటే అవసరం. మన శరీరాన్ని మేకప్ చేసుకుంటాం. హాలిడే వస్తే మనం అంత రిలాక్స్ అవుతాం. స్నానం ఒక టైంలో ఉంటుంది, అన్నీ ఒక టైంలో ఉంటాయి. అసలు మనల్ని గుర్తుపట్టిన వారంగా ఉంటాం హాలిడే రోజు. మళ్ళీ వర్కింగ్ డే రోజు చూస్తే ఆటోమేటిక్గా ఎంత ఇబ్బంది ఉన్నా మన మైండ్ సెటప్ చేసుకుని ఆ టైంకి వెళ్ళిపోవాలి. కారణం ఏంటంటే అది అవసరం. ఈరోజు మన యొక్క అవయవాలను నీతికి దాసులముగా అప్పగించుకోవాలి, సరెండర్ చేసుకోవాలి. ఈ అవయవాలను అప్పగించుకోవాలి, శరీరాన్ని అప్పగించుకోవాలి. ఈ శరీరాన్ని అప్పగించుకోవాలంటే ముందుగా మన ప్రాణముతో మనం దేని మీద పెట్టుకున్నాం? ప్రభు మీద పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ అవయవాలను ప్రభువుకి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. మన తలంపులు, క్రియలు, ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రభువుకి దాసులంగా మనం అప్పగించుకోవాలి. అక్కడ అన్నాడు దాసులం. ఇంతకుముందు అయితే దేనికి దాసులం? పాపమునకు దాసులం, అపవిత్రము అక్రమమునకు మీ అవయవాలు దాసులుగా. చూడండి, ఇంక చాలా ప్రాముఖ్యమైన మాట తర్వాత రాయబడింది. చూడండి, అది 19వ వచనం. అదే వచనం. ఏమనగా, చదవండి మరోసారి. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా ఏం కలగాలని? పరిశుద్ధత కలగాలి. శాంక్టిఫికేషన్. పరిశుద్ధత కలగాలి అంటే సరెండర్ ఏం చేయాలి? నో సరెండర్ నో పరిశుద్ధత అంటే శాంక్టిఫికేషన్ అంటే ఇంగ్లీష్లో. సరెండర్ చేయాలి, అప్పగించాలి. అప్పగించకపోతే ఏమి లేదు? పరిశుద్ధత లేదు. నో సరెండర్ నో శాంక్టిఫికేషన్. ప్రభువుకు అప్పగించుకుంటే పరిశుద్ధులంగా మనము జీవించాలి అంటే మన అవయవాలన్నిటిని కూడా ప్రభువుకి నీతికి దాసులముగా మనము అప్పగించుకోవాలి. మొదటి దశలోనికి రాసిన పత్రిక, దశలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం
4వ అధ్యాయము 3వ వచనం, 3-4 వచనాలు. మీరు పరిశుద్ధులగుటయే అనగా దేవుని చిత్తము. పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుట దేవుని చిత్తము. మనం పరిశుద్ధులంగా ఉండాలనేది ప్రభు చిత్తం. ఘనత ఎందు మన ఘటాన్ని కాపాడుకోవాలనేది దేవుని యొక్క చిత్తం. అదే 3వ అధ్యాయం పైన చదవండి, 12వ వచనం. మన ప్రభు అయిన యేసు పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధత విషయమై అనింజమైనవిగా ఆయన స్థిరపరచుటకై వర్ధిల్లినట్లు ఆయన మనల్ని ఏం చేస్తాడట, మన హృదయములను పరిశుద్ధత విషయమై అనింజమైనవిగా స్థిరపరుస్తాడు. ప్రభువు స్థిరపరచువాడు. ప్రభువు తన భక్తుల మార్గములను ఆయన ఏం చేస్తాడట, సరళము చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? మనం ఆయనకు సరెండర్ చేసుకుంటాం, అప్పగించుకుంటాం. ప్రభువా, ఇది నా వల్ల కాదు, నాకు నేనుగా నా స్వభావాన్ని ఏం చేసుకోలేము, మనం మార్చుకోలేం. ప్రభువుకు అప్పగించుకుంటే, మన అవయవాలను ఆయనకు దాసులముగా అప్పగించుకుంటే ప్రభువు మనల్ని స్థిరపరుస్తాడు. ప్రతివాడు తన ఘటమును కాపాడుకున్నట ఎట్లో అది ఎరిగి ఉండుట దేవుని చిత్తం. ఇట్స్ గాడ్స్ విల్. దేవుడు తన చిత్తమును బయలుపరుస్తాడు, తగిన జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. ఈరోజు మనం ప్రభు సన్నిధిలో పరీక్షించుకుందాం, ఆయన ఎదుట మనం ఎలా ఉన్నాం. అక్కడ మనం 1 దశలోనికీ పత్రికలోనే చూడండి, 4వ అధ్యాయంలో అదే వచనంలో 7వ వచనం చదవండి. పరిశుద్ధులగుటకే మనల్ని పిలిచను కానీ ఎవరిని ఉపేక్షిస్తున్నాము అంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే మనము ఉపేక్షిస్తున్నాం. కాబట్టి మనము అప్పగించుకోవాలి. మనము ఒక్కోసారి శత్రువు నుంచి ఏం చేయాలా? అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడి ఎదుటి నుండి పారిపోవాలి. ఒక్కోసారి మనం కూడా ఏం చేయాలా? పారిపోవాలి. ఎందుకు పారిపోవాలి? అన్నిసార్లు మనం గట్టిగా అనడానికి లేదు. వాక్యంలో అది కూడా రాయబడి, మనం ఏం చేయాలా? శత్రు ఆశల నుంచి, శరీరాశల నుంచి మనం పారిపోమని చెప్పి రాయబడుతూ తిమోతికి రాస్తూ అంటాడు. కాబట్టి ఏ సమయంలో ఏది చేయాలో దేవుడు తన వాక్యం ద్వారా ఏం చేస్తాడు? మనకు బయలుపరుస్తాడు. కాబట్టి మనము స్ట్రాంగ్గా మనం ప్రభువుకి అర్పించుకోవాల్సింది ఏంటంటే, మన శరీరమును ఎలా అప్పగించుకోవాలి? సజీవ యాగముగా. ఈ సజీవ యాగముగా అర్పించుకోవాలంటే దానికి కావాల్సినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత, ఈ యొక్క బలి తీసుకొచ్చాం. ఏం తీసుకొచ్చాం మనము ఈరోజు? బలి. మన శరీరాన్ని ప్రభువుకి తీసుకొచ్చాం. ఎలా తీసుకొచ్చాం? సజీవ యాగంగా తెచ్చాం. యాజకులం మనమే, మన శరీరాన్ని తీసుకొచ్చాం. ఈ బలి అర్పించేటప్పుడు ఇది ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, దేవునికి లోబడేదిగా ఉండాలి. అప్పుడే ఏం చేస్తాడు? దేవుడు ఈ బలిని అంగీకరిస్తాడు. మన శరీరము పరిశుద్ధమైందా, మన తలంపులు పరిశుద్ధమైందా కాదా అనేది ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. తర్వాత ఇంకెవరికి తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. దేవుడు మనకే ఇచ్చాడు. యాజకులు మీరే, బలులు మీరే ఇచ్చేయండి అన్నప్పుడు ఇప్పుడు గుడ్డిదో కుంటిదో తీసుకొచ్చి ఇవ్వగలుగుతామా? ఎందుకంటే దేవుడు హృదయములను అంతరంద్రియములను పరిశీలించు దేవుడు. కాబట్టి సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకుంటున్నాం, మన శరీరాన్ని సమర్పించుకుంటున్నాం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన మీ శరీరములను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోండి. చివరిగా చూద్దాం రండి, రోమాపత్రిక 12వ అధ్యాయము. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మరొకసారి చదువుకుందాం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకునని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచెం ఇట్టి సేవ మీకు. ఇప్పుడు సేవ చేస్తున్నాం యాజకులంగా. ఎవరికి సేవ చేస్తున్నాం? ప్రభువుకి సేవ చేస్తున్నాం. ఎలా సేవ చేస్తున్నామంటే ఆయనకిష్టమైన బలులు తీసుకొచ్చి సేవ చేస్తున్నాం. ఆయనకిష్టమైన బలులు ఎవరో తెలుసా?
నువ్వు నేనే ఆయనకి ఇష్టమైన బలి. దహన బలి ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. మన మనసులో ఒకటి బయటకు ఒకటి పెట్టుకుంటే ఆయన సంతోషపడేవాడు కాదు. తన కృప కొరకు కనిపెట్టు వారి యందు, అలానే తన యందు భయభక్తుల వారి యందు యెహోవా ఆనందించువాడుగా ఉన్నాడు. చివరిగా రండి 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించినట్లు మీరు మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము, ప్రాణము చూసాం, తర్వాత ఏం చూసాం? శరీరం చూసాం. మూడవదిగా మనస్సు మారి రూపాంతరము చెందాలి. మనస్సు మారి నూతనం చెందాలి. మన రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్, మార్పు చెందాలి. ఒక చిన్న బాలుడు ఉన్నప్పుడు వాడి వయసులో వాడుకున్నటువంటి శరీర మార్పులు జరుగుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి పెద్ద అవుతున్నాడంటే వాడి శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అవన్నీ పార్ట్ ఆఫ్ ఫిజికల్ లైఫ్, వాడి బాడీలో ఉన్నటువంటి జరుగుతూ ఉంటాయి. అలానే ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏం చేయాలి? అంతకంతకు రూపాంతరము చెందాలి. ఎవరిని పోలి మనం జీవించాలి? యేసుని పోలి. ఆయన రూపము, ఆయన స్వరూపము మనలో ఏం చేయబడాలి? ఏర్పడాలి. ఆయన పోలికలోనికి మార్చబడాలి. మన శరీరము మనము మార్చబడాలి అంటే, మన ప్రాణం మార్చబడాలంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మీ మనస్సు, మైండ్, రిన్యూయింగ్ యువర్ మైండ్. మన మనస్సును మార్చుకోవాలి. ఇది ఒకరోజు జరిగే ప్రక్రియ కాదు, అనుదినము మనం ప్రక్రియ మార్చుకోవాలి. ఎలా అంటే చూడండి, ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం, 2 వచనాల తర్వాత చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. నా యందు మీరు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచియుందును. నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును. ఆయన తన వాక్యం మనకు అనుగ్రహించి, ఆయన యందు మనము ఫలించాలి అంటే, ఆయనలో మనం మార్పు చెందాలంటే దేవుని వాక్యము మనకు అవసరము. ఆయన వాక్యం ద్వారా రండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రపరచుకోమన్నాడు. అక్కడ పైన కూడా రాస్తూ వచ్చాడు, నీ కన్నులెదుట వాటిని తొలగిపోనీయకము, భద్రం చేసుకుని దొరికిన వారికి అవి జీవమును. 20వ వచనం చూడండి, అక్కడ నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నులెదుటి నుండి వాటిని తొలగిపోనీకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా మోస్ట్ సేఫెస్ట్, మన ఇంట్లో మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడంటే బీరువాలో, దాని లోపల డబల్ కీ ఉంటుంది కదా, దట్ ఈస్ ద మోస్ట్ సీక్రెట్ ప్లేస్. మన బాడీలో ప్రభువుకు అర్పించాలంటే చాలా సెక్యూర్డ్ ప్లేస్. సెక్యూర్డ్గా దేన్ని ఉంచుకోవాలి అంటే ఏం చాలా? హృదయాన్ని భద్రంగా ఉంచు. ఇట్ షుడ్ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీథింగ్. సమయం లేదు కానీ ఈ జనరేషన్ నేను మొన్న ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్ చదివితే ఏంటంటే 2000 అరౌండ్ ఉండే, అంటే మనం తర్వాత 80 to 90 వాళ్ళొక గుంపు, 60 to 70 వాళ్ళొక గుంపు, అప్పటి వాళ్ళు. ఈ గుంపులన్నీ చూస్తే ఏంటంటే టెక్నాలజీ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్. ఒకప్పుడు మీ చిన్నప్పుడు వార్తలు అంటే ఆకాశవాణి వార్తలు 7ంటికి కరెక్ట్గా సంస్కృత వార్తలు ఒకటి ఏముండేది, మన ఇంట్లో ఒక రేడియో ఉండేది, అది మోగుతూ ఉండేది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. అది అప్పటి జనరేషన్ తెలుసుకునేది. ఇప్పుడు తర్వాత టీవీలు వచ్చాయి, టీవీలు కూర్చొని కాస్త మీరు టీవీలు చూస్తేనే ఆ న్యూస్ వినేవాళ్ళు. ఇప్పుడు ఎవరి న్యూస్ వాళ్ళదే, అసలు ఎవరికి నచ్చిన న్యూస్ వాళ్ళదే. జనరేషన్ అంటే ఈ టెక్నాలజీ జనరేషన్ మీద, ఒక ప్రజల మీద చాలా
లోతైన ఇన్ఫ్లుయెన్స్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఆశిష్ ఛానల్స్ ఆశిష్కుంటాయి, ఇందులో యూట్యూబ్ ఛానల్, నా ఛానల్స్ నాకుంటాయి. అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చిన్న పెద్ద చదువుకున్న వారు చదువుకోలేని వారు అని ఏం లేదు, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి మన మనసు వాటి మీద పడకుండా మనం ఏం చేసుకోవాలి? హృదయమును భద్రం. ఎన్ని టెక్నాలజీ మారినా ఒకటి మాత్రం మారలే, ఏంటది? దేవుని యొక్క వాక్యమే. ఎంతోమంది దైవ సేవకులు ఇదే వాక్యాన్ని చదువుతూ వచ్చారు. గొప్ప గొప్ప దైవ సేవకులు దేవుని వాక్యాన్ని ఏమీ యాడ్ చేయలే, ఏమి కొత్తగా యాడ్ చేయలే. 21st సెంచరీ అని చెప్పి కొత్త బుక్ ఏమి యాడ్ చేయలే, సప్లిమెంట్ యాడ్ చేయలే. కొత్తగా చేర్చబడిన పాటలు ఉన్నట్టుగా దేవుని వాక్యంలో ఏమీ కూడా చేర్చబడలేదు. దేవుని వాక్యమే నిత్యము నిలుచును. శరీరాశలు ఏమైపోతాయి? గతించిపోతాయి. దేవుని వాక్యము, ఆయన వాక్యమును వినేవాడు నిత్యము నిలుస్తాడు. కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరచుకుంటే అది మన మనసును ఏం చేస్తుంది? మారుస్తుంది. రెండో విషయాలు చెప్తున్నాను. ఒకటి, దేవుని వాక్యం మనల్ని రిఫ్రెష్ చేస్తుంది. దేవుని వాక్యం మన హృదయాలను మనం తెప్పరిల్ల చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం భద్రంగా ఉంచుకోవాలంటే చాలా ఎక్కువగా ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. హృదయంలో భద్రం చేసుకోవాలంటే ఇదే ఒకే ఒక్క సాధనం. దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవడానికి ఎన్ని సాధనాలు ఉన్నాయో, ఏ టెక్నాలజీ ఉన్నో దాన్ని వాడుకొని దేవుని వాక్యాన్ని మాత్రం మన హృదయంలో ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. అనేక సార్లు డే మొత్తం కూడా మనం రిపీట్ చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మెమరీ వేసుకుంటూ ఉండాలి. ఈ వాక్యం ఏం చేస్తుందంటే, అక్కడ అన్నాడు, పైనుంచి అక్కడ అన్నాడు చూడండి, దొరికిన వారికి అవి జీవమును సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి ఏం బయలుదేరుతుంది? జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి మనసు మారి మనం నూతనం అవ్వాలంటే దేవుని వాక్యము ఎంతో అవసరం. చివరిగా ఒక మాట, ఇంకొకటి, మన మనసు మారాలి అంటే 2వ కొరింథీ 2వ యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను తాను పవిత్రునిగా. రెండవదిగా, మన మనస్సు మారి నూతనం అవ్వాలంటే దేవుని వాక్యం తర్వాత ఆయన యందు నిరీక్షణ. ఒకనాడు మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదు. మన నిరీక్షణ, మన పౌరసత్వం ఎక్కడున్నది? పరలోకమందున్నది. మనం ఈ దేశానికి, ఈ ప్రాంతానికి సంబంధించిన వారము కావు. ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మంది ఏం చేయాలి? మనము మనసుంచుకోవాలి. మీ క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటిని. ఎప్పుడైతే ఈ దృష్టి మనకు మారుతుందో, మనం ఎప్పుడైతే ప్రభు మీద ఆశ పెట్టుకుంటామో మనము ఆ విధంగా జీవించగలుగుతాం. మన మనస్సు మారుతుంది. ఈ 2 విషయాలు మనం మొట్టమొదటిగా మన ప్రాణమును ప్రభువుకు సమర్పించుకోవాలి. రెండవదిగా, పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరములను ప్రభువుకు అర్పించుకోవాలి, అవయవాలను అప్పగించుకోవాలి. మూడవదిగా, మన మనస్సు మారి నూతన దేవుని వాక్యం ద్వారా ఆయన నిరీక్షణ పెట్టుకోవడం ద్వారా మనం మార్చగలుగుతాం. ఈ వాక్యంను జ్ఞాపకం చేసుకొని మనం బలిలో పాల్పొందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, మేము దేవుని వాత్సల్యమును బట్టి అపోస్తలుడు ఆ యొక్క సంఘస్థులను బ్రతిమలాడుతూ ఉన్నాడు. మీరు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద